హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. నిన్నటితో మనం 20,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని రీచ్ అయిపోయినాం. మనకి 10,000 నుంచి 20,000 రావడానికి అరౌండ్ మనకి 2 months పైన పట్టింది. సో నో ప్రాబ్లం, మనకి అట్లీస్ట్ డైలీ ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ అయితే రావట్లేదు. ఇక ఓన్లీ 30% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 20,000లో ఉన్నాం. అదే ఒక 50 నుంచి 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు చూసేవాళ్ళు ఈ పాటి మనం ఎక్కడో 50,000లో 60,000లో ఉండేటోళ్ళం. కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చేతికి అందే దూరంలో కాదు, వేలికి అందే దూరంలోనే బెల్ ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఒప్పో ఈ వీక్లో మనకు ఒక కొత్త మొబైల్ని తీసుకురాబోతుంది. దీని పేరు ఒప్పో A7. దీన్ని ఒప్పో A7 అంటాం కంటే Realme 2 రీమేక్, అలాగే Realme 2 రీబూట్ అన్నా సరిపోతుంది అనుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్తో ఉంటుంది. ఓన్లీ మనకి మేజర్గా 2 చేంజెస్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అంతా కూడా సేమ్. ఇక మనకి Realme 2లో 4GB + 64GB వేరియంట్ 10,999 అంటే 11,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సేమ్ స్పెసిఫికేషన్స్. దీన్ని వీళ్ళు 13 నుంచి 16,000 మధ్యలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక Realme 2లో మనకి రెక్టాంగులర్ నాచ్ ఉంటుంది, దీంట్లో మాత్రం డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. అలాగే మనకి Realme 2లో ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మాత్రం అంటే ఒప్పో A7లో మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. మనకి 6.2 inches HD+ డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఉంటుంది, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఏదైతే 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Realme 2లో మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో రెండిట్లో బ్యాటరీ కూడా మనకి సేమ్ 4230 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక ఇది రీసెంట్గా చైనాలో మనకి 1,599 యువాన్స్కి లాంచ్ చేశారు, అంటే 16,500 వరకు ఉంటుంది. ఇక ఇండియాలో మాత్రం దీన్ని 12 నుంచి 16,000 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎవరైతే Realme 2 వాడుతున్నారో వాళ్ళైతే దీన్ని కొనాల్సిన పని లేదు. కొంచెం బెటర్ ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా సేమ్. వీళ్ళు మాత్రం Realme వాళ్ళు కొంచెం బడ్జెట్లోను మిడ్ రేంజ్లో కూడా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నారు. ఒప్పో మాత్రం స్టిల్ అదే ఫార్మాట్ని కంటిన్యూ చేస్తుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో మనకి ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ను వాడుతున్నామో తెలుసుకునేందుకు యాక్టివిటీ ట్యాబ్ పేరుతో ఒక ఫీచర్ని తీసుకొచ్చారు. నేను ఒక 2-3 days బ్యాక్ టెక్న్యూస్లో కూడా చెప్పాను. అదే టెక్న్యూస్లో నేను ఫేస్బుక్లో కూడా త్వరలోనే ఈ ఫీచర్ రాబోతుందని చెప్పాను కదా. సో ఫైనల్గా ఇది ఫేస్బుక్ కూడా వచ్చేసింది. కాకపోతే కొంతమంది యూజర్స్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా కనబడుతుంది. దీన్ని బీటా టెస్టింగ్లో ఉంచారనమాట. సో దీంట్లో మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. దాంట్లోనే మనకి ఆ టైంలో అంటే మీరు ఫేస్బుక్ యూజ్ చేసే టైంలో న్యూస్ ఫీడ్లో ఎలాంటి కేటగిరీలు మీరు చూడాలనుకుంటున్నారు, ఎవరెవరి కాంటెంట్ని చూడాలనుకున్నారు దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఫేస్బుక్ ఓపెన్ చేస్తే న్యూస్ ఫీడ్లో రకరకాల పోస్టులు కనిపిస్తూ ఉంటాయి కదా. సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనం ఎంతసేపు అయితే ఫేస్బుక్లో స్పెండ్ చేయాలనుకున్నాం దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు, అలారం లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో కొన్ని ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రజెంట్గా దీన్ని బీటా టెస్టింగ్లో ఉంది. మేబీ త్వరలోనే మనకి గ్లోబల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా ఎవరైతే Realme 1, Realme 2 Pro వాడుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీకు త్వరలోనే బూట్ లోడర్ అన్లాక్ చేసుకునే ఫీచర్ అయితే ఈ రెండు మొబైల్స్కి ప్రజెంట్గా తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఆల్రెడీ Realme 2 Proకి బూట్ లోడర్ అన్లాక్ చేసుకునే ఫెసిలిటీని త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. ఇక Realme 1కి మాత్రం Q1 2019లో దీనికి అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. సో బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలి, సో దానికి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక బూట్ లోడర్ అన్లాక్ చేసుకుంటే మీరు కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు TWRP రికవరీ ద్వారా. సో కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ముందు మీరు బూట్ లోడర్ అన్లాక్ కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందు దానికి సంబంధించిన కస్టమ్ రోమ్స్ అనేది కావాలి. సో వీళ్ళు కస్టమ్ రోమ్స్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన కెర్నల్ సోర్స్ అనేది కావాలి. సో వీళ్ళు త్వరలోనే వీటికి సంబంధించిన కెర్నల్ సోర్స్ అనేది రిలీజ్ చేస్తారు. కెర్నల్ సోర్స్ వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మోడర్స్ ఉంటారు కదా డెవలపర్స్, వాళ్ళు దీనికి సంబంధించిన కస్టమ్ రోమ్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత మీరు కస్టమ్ రోమ్స్ ఈ ఫోన్స్లో ఫ్లాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీవేస్ మీకు ఒక 2019 జనవరి తర్వాత అయితే ఈ రెండు మొబైల్స్లో కస్టమ్ రోమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ అయితే రాబోతుంది అనమాట ఈ రెండు మొబైల్స్కి. Realme 2 Pro కెమెరాలో మీకు ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంది. అదేంటంటే మీరు ఆ కెమెరా యూజ్ చేసుకొని స్లో మోషన్ వీడియో రికార్డింగ్ అయితే చేయలేరు. ఇక దీనికి వీళ్ళు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇది Q1 2019లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో దీన్ని తీసుకురాబోతున్నామని ఆ కంపెనీ CEO మాధవ్ సేత్ నిన్న ఒక ట్వీట్ చేశారు. సో ఎవరైతే Realme 2 Pro వాడుతున్నారో వాళ్ళు వరకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ అఫీషియల్గా డిఫాల్ట్ కెమెరాతో చేసుకోవాలంటే మీరు 2019 Q1 వరకు వెయిట్ చేయాల్సిందే. Huawei రీసెంట్గా చైనాలో Huawei Mate 20 Pro లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం వాళ్ళ నుంచి వచ్చిన టాప్
ఫ్యాబ్లెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ అనమాట. దీంట్లో మనకి కిరిన్ 980 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో 5G కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే మనకి 5Gకి రెడీ అనమాట. ఇది అక్టోబర్లో మనకి చైనాతో పాటు కొన్ని గ్లోబల్ మార్కెట్స్లో అయితే లాంచ్ చేశారు, కానీ ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఇక ఫైనల్గా మన ఇండియాలో నవంబర్ 27న లాంచ్ చేయబోతున్నారని ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇది మేబీ మనకి అమెజాన్ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ నవంబర్ 27న ఇది ఇండియాలో నిజంగానే లాంచ్ అయితే మాత్రం ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వద్ది మన ఇండియాలో 5G సపోర్ట్ చేసేది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం ప్రీమియంగా ఉంటే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. అలాగే ఇందులో మనకి కిరిన్ 980 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇది 6.39 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1440x3120 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో కిరిన్ 980 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మాలి G76 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 40 మెగాపిక్సెల్ కెమెరా, ఇది స్టాండర్డ్ కెమెరా. ఇంకా రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ కోసం. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మనకి 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 4200 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా EMUI 9.0 ఆండ్రాయిడ్ 9.0 పై బేస్డ్ రూమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎనీవేస్ ఇదైతే మనకి నవంబర్ 27న ఇండియాలో లాంచ్ చేయబోతున్నారని చెప్తున్నారు. మేబీ ప్రైస్ మాత్రం మనకి 50,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. షామీ ఓల్డ్ మొబైల్స్ కూడా MIUI అప్డేట్స్ మాత్రం ఇస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వకపోయినప్పటికి కూడా మనకి MIUI అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. MIUI 8, MIUI 9, MIUI 10 ఇలా మనకి అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తూనే ఉంటారు. ఇక కొన్ని ఫోన్స్కి మాత్రం జనవరితో ఎండ్ చేయబోతున్నారని చెప్తున్నారు. సో దాంట్లో కొన్ని ఇండియాలో లాంచ్ అయిన ఫోన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని చైనీస్ ఫోన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో దాంట్లో మనకి MI4, అలాగే MI5, అలాగే రెడ్మీ నోట్ 3, MI4i, MI4s, MI4c ఈ మొబైల్స్కి అయితే వీళ్ళు MIUI స్టేబుల్ అప్డేట్స్ అయితే జనవరితో ఎండ్ చేయబోతున్నారు. ఇక జనవరిలో మనకి MIUI 10 10.2.0 అప్డేట్ అయితే వీటికి వస్తుంది. ఇదే లాస్ట్ అప్డేట్ అని చెప్తున్నారు. సో మన ఇండియాలో ఏమేమి ఉన్నాయంటే MI5, అలాగే MI4, అలాగే రెడ్మీ నోట్ 3 అయితే ఉన్నాయి. సో ఈ 3 డివైస్కి అయితే స్టేబుల్ అప్డేట్స్ మాత్రం మనకి జనవరితో ఎండ్ కాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే మూవీ రిలీజ్ కాకముందే దాంట్లో కొన్ని సీన్సో లేకపోతే కొన్ని బిట్సో లేకపోతే సగం సినిమాను లీక్ అయిపోతే ఖచ్చితంగా దాని మీద కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది, పబ్లిసిటీ క్రియేట్ అవుతుంది, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కావాలంటే ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోండి. ఇక ఇదే ఫామ్లోనే రియల్మీ CEO మాధవ్ సేత్ కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. ఎందుకంటే రియల్మీ 2 Pro లాంచ్ ఈవెంట్ కంటే ముందే టెక్నికల్ గురించి ఛానల్లో ఆ ఫోన్ పట్టుకుని ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటం, దాంట్లో ఉన్న కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడటంతో రియల్మీ 2 Pro ఎంత పెద్ద హిట్ అయిందనేది మనందరికీ తెలిసిందే. సేమ్ ఫామ్లోనే ఇప్పుడు రియల్మీ U1 కూడా ఆయన ఫాలో అవుతున్నారు. రీసెంట్గా వీళ్ళకి మోస్ట్ డిస్ట్రప్టివ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ కింద వీళ్ళకి అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్తో ఆయన ఒక సెల్ఫీ దిగారు. దాంతో ఫోన్ మీద పడుతుంది కదా, మనకి టైం స్టాంప్ పడుతుంది కదా, దాంట్లో రియల్మీ U1 అని పట్టడం, అలాగే బ్యాక్ సైడ్ ఆ ఫోన్కి సంబంధించిన ప్యానల్ కనపడటం, దీంతో కొంచెం హైప్ అయితే క్రియేట్ అవుతుంది. సో రియల్మీ 2 Pro అయితే మనకి ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు రియల్మీ U1 కూడా అంత పెద్ద హిట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో వీళ్ళు సెల్ఫీని టార్గెట్ చేయబోతున్నారు. మనకి 24 మెగాపిక్సెల్ లేకపోతే 25 మెగాపిక్సెల్ కెమెరాలో మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సేమ్ మనకి రియల్మీ 2 Proలో ఏదైతే బ్యాక్ సైడ్ డిజైన్ ఉంటుందో, ఫ్రంట్ సైడ్ డిజైన్ ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మనకి హార్జాంటల్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ సైడ్ డ్యూ డ్రాప్ నాచ్లోని కెమెరా, ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ ఫుల్గా ఏంటనేది మనకు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మాధవ్ సేత్ మాత్రం కొంచెం ట్రెండీగా ఫాలో అవుతున్నట్టున్నారు. కొంచెం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ప్రతిదీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. ప్రతి దాని గురించి కూడా ఆయన ట్విట్టర్లో పెడుతూనే ఉన్నారు. కొంచెం హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు, పబ్లిసిటీ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో ఎనీవేస్ రియల్మీ U1 అయితే హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక చివరిగా మనం కొన్ని కన్ఫ్యూజన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది హువావే. ఇక హువావే ఈరోజు చైనాలో ఒక మొబైల్ని లాంచ్ చేసింది. దీని పేరు Honor 10 Lite. ఇది గ్లోబల్గా మన ఇండియాలో మాత్రం దీని పేరు Honor 10 Lite అని ఉంటుంది. చైనాలో మాత్రం దీని పేరు Honor 10 యూత్ ఎడిషన్ అని ఉంటుంది. ఇక రెండోది నెక్స్ట్ వీక్లో మన ఇండియాలో Honor 8C లాంచ్ చేయబోతున్నారు. ఇది లాస్ట్ టైం వచ్చిన Honor 7Cకి సక్సెసర్ అనమాట. దీని ప్రైస్ మాత్రం మనకి 10 నుంచి 12,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక Honor 10 Lite మనకి 14 నుంచి 16,000 మధ్యలో ఉంటుంది. సో ఇక దీని కన్ఫ్యూజన్ ఎందుకు మాట్లాడానంటే ఆల్రెడీ Honor 8C మనకి దగ్గరగా Honor 9కి దగ్గరలో ఉంటుంది స్పెసిఫికేషన్స్లో కూడా. ఆల్రెడీ దాని ప్రైస్ కూడా అదే బడ్జెట్లో ఉంది. ఇక రెండోది Honor 10 Lite మనకి 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి అక్కడ ఎగ్జిస్టింగ్ Honor 8X కూడా ఉంది. ఇక Honor 10 Lite అలాగే Honor 8Xలో మాత్రం స్పెసిఫికేషన్స్ కొంచెం దగ్గరగానే ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఫ్రంట్ బ్యాక్ సైడ్ కెమెరాలు కొంచెం చేంజ్ చేస్తారు. సో దానివల్లే కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. అసలు ఎగ్జాక్ట్గా బడ్జెట్లో ఒకటి, మిడ్ రేంజ్లో ఒకటి, కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఒకటి ఇలా లాంచ్ చేసుకుంటూ పోతే మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు రకరకాల ఫోన్లు సేమ్ స్పెసిఫికేషన్స్ కొంచెం అటు ఇటు మార్చి కొంచెం దీన్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక ఈరోజు చైనాలో
లాంచ్ అయిన హానర్ 10 లైట్ గురించి ఒకసారి చూద్దాం. 10 లైట్లో మనకి బేసిక్గా 6.21 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఎసెన్షియల్ ఫోన్లో చూసినట్టు నాచ్ అయితే ఉంటుంది, మనకి డ్యూ డ్రాప్ నాచ్ కాదు, అలాగే రెక్టాంగులర్ నాచ్ అయితే కాదు. ఇది మనకి ఎసెన్షియల్ ఫోన్లో ఉన్నట్టు నాచ్ కిందికి ఉంటుంది యూ షేప్లో. సో ఈ నాచ్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక హానర్ 8Xలో మాత్రం మనకి రెక్టాంగులర్ నాచ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి కిరిన్ 17 ప్రాసెసర్ని వాడుతున్నారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి, 2 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ మనకి 3320 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీన్ని చైనాలో మాత్రం బడ్జెట్ 4+64GB వేరియంట్ 14,000 వరకు పెట్టారు. అలాగే 6+64 మనకి 17,000 అయితే పెట్టారు. ఇక ఇండియాలో కూడా దీన్ని అదే ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అదే ప్రైస్లో మనకి అక్కడ హానర్ 8X కూడా ఉంది. ఇక రెండోది హానర్ 8C, ఇది కూడా మనకి ఇండియాలో నెక్స్ట్ వీక్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది మనకి హానర్ 9కి దగ్గరలో ఉంటుంది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇందులో మనకి 6.26 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ని వాడబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకి డిఫాల్ట్గా 8.1 ఓరియో వస్తుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి నెక్స్ట్ వీక్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని ప్రైస్ మనకి 10 నుంచి 12,000 బడ్జెట్ అయితే లాంచ్ చేస్తారు. అక్కడ మనకి హానర్ 9 ఉంది, అందుకే దీన్ని ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక షూటింగ్ గేమ్, దీని పేరు హిట్ మ్యాన్ స్నైపర్ గేమ్. దీని ఫుల్ వర్షన్ ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. కింద దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. 20,000కి మనకి 8 months పట్టింది, ఇక్కడ నుంచి 50,000కి ఇంకొక 2-3 monthsలో వెళ్ళిపోవాలని అనుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ మీద కూడా ట్యాప్ చేయండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.